64 లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక్క జీవకణం మాత్రమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా మొండాన్ని కోల్పోయిన ఆ కణం శిరస్సుతో మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. గర్భంలోకి ప్రవేశించిన తర్వాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే కదా, ఏమంటారు? కాదంటారా? ఆ పోరాటంలో మనకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు, లేదంటే ముక్కలై బయటికి వచ్చేస్తావు. అలా రూపం లేకుండా వెళ్ళిన కణం రూపాంతరం చెంది రూపాన్ని పొందుతుంది. గర్భంలో కాళ్ళు చేతులు కదపలేని స్థితి, నోటితో చెప్పలేని పరిస్థితి. ఆ అంధకారంలో ఏం జరుగుతున్నా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది, దేహం మీద మోహం పెరుగుతుంది. గర్భంలో ఈ దేహం నేనే అంటాం, కానీ ఎలా? నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటున్నప్పుడు? ఏ భాగము వినదు. వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి కూడా మొరాయిస్తాయి. అంటే మనం ముసలి వాళ్ళం అయినట్లే కదా. ఈ దేహం మనదే కదా, ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం మనదే కదా, ఎందుకు ఒకప్పుడున్న రూపం ఈ రోజు లేదు? ఈ దేహం మనదే కదా, ఎందుకు నీ మాట వినడం లేదు? ఈ దేహం మనదే కదా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నా? ఎందుకంటే ఈ దేహం మనది కాదు, ఆత్మ మనది కాదు, ఆ పరమాత్మది. అంతేగాని ఈ దేహం నాదే, నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు. ఈ భూమి మీదకి ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు మనకున్న బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. శాస్త్రాలు ఏం చెప్పాయో వాటిని అనుసరిస్తే చాలు. ఈ సృష్టి యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపాన్ని పొంది ఎన్నో మంచి కార్యాలు, చెడు కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా. అసలు మనం ఇక్కడ ఉండడానికి కారణం ఈ దేహం మనకు మన తల్లిదండ్రులు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని జదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమా. తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టినా చచ్చినా ఒకటే. అలాంటి వాడు పుట్టలోనే పుట్టి ఆ పుట్టలోనే నశించే చెదపురుగు లాంటి వాడు. కాబట్టి తల్లిదండ్రులపై దయ, ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు వృద్ధాప్యం వస్తే వారిని పసి బిడ్డలలాగా, కన్న బిడ్డలలాగా చూసుకోవాలి. అలా చెయ్యని కొడుకు ఉన్నా లేనట్లే. తల్లిదండ్రులకు పిడికెడు బువ్వ కూడా పెట్టని వాడు బ్రతికి ఉన్నా చచ్చిన శవంతో సమానమన్నారు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.